गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा సభాదేవతాభ్యో నమః। నిన్న రోజున వజ్రాంగదుడు అరుణగిరి చుట్టూ ప్రదక్షిణ చేసి తను గణాధిపతి ఎలా అయ్యాడు, అతను ఎక్కిన గుర్రం కూడా గణాధిపతి అయి కైలాసం చేరుకుంది కదా, దాని తర్వాత నుంచి మనం చెప్పుకుందాం। వజ్రాంగదుడు అనే మహారాజు శివాచారమును దోషభూయిష్టంగా ఆచరించి నిస్సారుడై మరల విశుద్ధ బుద్ధిని అవలంబించి భక్తి మార్గమును అవహరించి శివసేవ చేసుకొని ఫలితంగా సాంబురి సాయుధ్యం పొందాడు। నిన్నటి రోజున చెప్పుకున్నాము। ఒకప్పుడు దుర్వాస శాపానికి గురై కాంతిశాలి కళాధరుడు అని ఇద్దరు దుర్వాస మహాముని శాపం పెట్టారు। ఎవరికి? ఇద్దరికి। కాంతిశాలి అనేవాడు, కళాధరుడు, ఇద్దరు విద్యాధరులు అశ్వరూపాన్ని కస్తూరి మృగ రూపాన్ని ధరించిన వారే సోనగిరికి ప్రదక్షిణ చేసి ఆ శాపం నుంచి విముక్తులై యథాపూర్వకంగా విద్యాధరాకృతులు పొందగలిగారు। విద్యాధరులు కిన్నెరులు, కింపురుషులు, సిద్ధులు, సిద్ధచారులు, మనిషి కంటే కొంచెం హయ్యర్ లెవెల్ ఆఫ్ స్టేట్ అనమాట వాళ్ళ సాధనలో। మనం సుందరకాండ వింటాం, పైనుంచి కింపురుషులు కిన్నెరులు వెళుతూ, లేదా సిద్ధపురుషులు చారణులు అని విన్నాము సుందరకాండ। హనుమంతుడు లంకని కాల్చేటప్పుడు చారణుల ద్వారా విన్నాడు సీతమ్మ క్షేమంగా ఉంది అని కదా। అలా మన సాధన చేస్తుంటే భూమి మీద బాగా పుణ్యం చేసుకున్నవాడు ఈ పొజిషన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది। కానీ ఆ పొజిషన్స్ వచ్చాక కిన్నరుడు గానో, కింపురుషుడు, సిద్ధచారులో, సిద్ధులు గానో అలా వచ్చాక కూడా పుణ్యం అయిపోయి మళ్ళీ భూమి మీద రాలిపోయే ఛాన్స్ ఉంది। సో అందువల్ల ఏం చేయాలంటే మనం స్వామిలో కలిసిపోవడం అనే అడగడమే ఉత్తమమైన భక్తి మార్గం, ముక్తి అంటారు దాన్ని। మళ్ళీ భూమి మీద వచ్చే పని ఉండకూడదు ఇక। అయితే దుర్వాస మహాముని కాంతిశాలి అనేవాడికి శాపం పెడితే ఆయన ఎలా పుట్టాడు? అస్వరూపం గుర్రలా పుట్టాడు ఆయన। మళ్ళీ కళాధరుడు అనేవాడికి కూడా శాపం ఇచ్చారు దుర్వాస మహాముని। వాళ్ళిద్దరు విద్యాధరులు, అదేనా ఈ యొక్క కింపురుషులు మనం ఇందాక అనుకున్నాం కదా, వాళ్ళలో వీళ్ళు కూడా ఒకటి। కస్తూరి మృగాన్ని జింక ధరించిన వారై ఈ శాపం వల్ల వీళ్ళకి జన్మలు వచ్చాయి। అరుణగిరి చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ శాపం నుంచి విముక్తి పొంది మళ్ళీ విద్యాధులే మళ్ళీ వెళ్ళిపోయారు ఆకాశంలో। ఆ కథ ఇది। వజ్రాంగదుడు సువిశాల పాండ్యభూమికి ఏకఛత్రాధిపతి। సరే ఆ కథ గురించి మాట్లాడదాం ఒకసారి। వజ్రాంగదుడు ఎవరు? గొప్ప భూమి, అదేం భూమి? పాండ్య భూమికి ఏకఛత్రాధిపతి అంటే ఒకే ఒక రాజు, అంటే ఆయన మిగతా రాజులు గెలవడమో లేదంటే సామంత రాజులుగా ఫ్రెండ్స్గా మారిపోవడమో ఇలా, అంటే గొప్ప పరాక్రమశాలి అని చెప్పాలి। అమిత బలవంతుడైన అతడు ఒకసారి వేట నిమిత్తం అశ్వారూఢుడై అరుణాచల పాదంలో అరణ్యం ప్రవేశించాడు। అరుణాచలం యొక్క ఫుట్ హిల్స్ అంటారు, పాదం ఫుట్ హిల్స్లో ఆయన ఫారెస్ట్లో తిరుగుతున్నాడు గుర్రం ఎక్కి। సుగంధమును స్రవించు కస్తూరి మృగమును వెంటాడుతూ దానిపై బాణం వేశారు। ఒక కస్తూరి మృగం యొక్క ఫ్రాగ్రెన్స్ వచ్చింది, ఆ ఫ్రాగ్రెన్స్ని పట్టుకొని ఆయన వెంటాడుతూ దానిపైన బాణం వేశాడు। ఆ ప్రయత్నంలో గిరి ప్రదక్షిణ మార్గంలో పుణ్యతీరగా స్వర్గం నుంచి పతనమయ్యే జీవుని వలె గుర్రంతో సహా భూమిపై పడ్డాడు। ఎవరు? ఆ బాణం వేసినప్పుడు ఎవరు పడిపోయాడు? ఈ రాజు పేరేంటి? వజ్రాంగదుడు ఆ అశ్వం పై నుంచి కింద పడిపోయాడు। లేవలేక కళ్ళు తెరిచి చూడగా నేల కూలిన 2 మృగదేహములు నుండి 2 తేజోమూర్తులు ఉద్భవించడం చూశాడు। 2 మృగాల నుంచి గొప్ప తేజోమూర్తులు బయటకు వచ్చినాయి ఆ గుర్రం నుంచి కింద పడ్డప్పుడు చూసేసరికి। ఏమైందో చూద్దాం। ఆ తేజోమూర్తులు వజ్రాంగదుడితో అంటున్నారు, రాజా, పూర్వ విద్యాధరులమైన మేము ఒకప్పుడు మేరుగిరి సమీపంలోని దుర్వాసుని వన ప్రాంతంలోకి వచ్చి పుష్పాలను కోయాలని ఉబలాటపడి సంచరిస్తుండగా ఆ ముని ముక్కంటి వలె మమ్ము ఉరిమి చూసి మీరేం చేసినా మీకేం అడ్డు లేదనే ధైర్యంతో పాప ప్రేరితులై ఇక్కడికి వచ్చారు। వీళ్ళిద్దరు ఏం చేశారు? ఎవరు వాళ్ళిద్దరు? ఇందాక అనుకున్నాం, వాళ్ళ పేర్లు ఏంటమ్మా? విద్యాధరులు ఇద్దరు ఉన్నారు కదా, ఎవరికన్నా విద్యాధరుల పేర్లు? కాంతిశాలి, కళాధరుడు, గుర్తుపెట్టుకోండి। కాంతిశాలి, కళాధరుడు ఇద్దరు విద్యాధరులు దుర్వాస మహాముని యొక్క ఆశ్రమంలోకి వెళ్ళి అక్కడ ఆశ్రమంలోని పూలు కొయ్యాలని చూశారు। వాళ్ళకి ఏంటి ధైర్యం? దుర్వాస మహాముని అంటున్నాడు, మీకు మమ్మల్ని ఎవరేం చేస్తారులే అనే ధైర్యంతో కదా మీరు పూలు కోయాలని చూశారు అని చెప్పి
నీ స్పర్శ చేతే జలమంతా అపవిత్రమైపోయింది. మీరు వచ్చి ఒక ముని ఆశ్రమంలో పూలను తాకని చేశారు. నేను పూజకు వాడుకోవాల్సిన పూలు అంటే స్వామి. మీలో ఒకడు భూలోకంలో గుర్రమై పుట్టి ఇప్పుడు శాపం వదిలాడు. ఆ ఇద్దరు ఎవరు? వాళ్ళిద్దరు విద్యాధరులకి శాపం వదిలాడు దూర్వాసు మహామని. ఒకడేమో గుర్రమై పుట్టాలి, ఇంకోటి ఎక్కి స్వారీ చేయు అని అదలింపుల చేత పీడింపబడుగాక. అంటే గుర్రంలాగయ్యి గుర్రం మీద ఎక్కి వాడు కొరడా పెట్టి కొట్టి దెబ్బలు పెట్టి నీకు ఇబ్బంది పెడుతుంటాడు. అలాంటి ఇబ్బందులు నీకు కలగాలి అని ఒకటి పెట్టాడు శాపం. మరొకడు పుష్పగంధ లోభంచే వచ్చాడు కాబట్టి అతడు కస్తూరి మృగమై గిరికందరాలలో పడి తిరుగుగా. కస్తూరి మృగం అని జింకగా కస్తూరి మృగం అని ఉంటుంది. దాని యొక్క ఫ్రాగ్రెన్స్ చాలా బాగుంటుంది. అదే స్వామివారి సేవలకు వాడుతుంటారు. దానిలోంచి మనకి స్వెట్టెల గబ్బు మనకి కదా, కానీ కస్తూరి మృగం నుంచి వచ్చే ఆయిల్ని చాలా బాగుంటుంది ఫ్రాగ్రెన్స్. అది స్వామి కైంకర్యాన్ని వాడుతుంటారు అని ఆ మహర్షి. ఇంకా కస్తూరి జింక అనుకున్నాను, కృష్ణ జింక సరే అని ఆ మహర్షి మహాగ్రదోగ్రుడై శపించగా, అంటే గొప్ప అయిన కోపం ప్రదర్శించి శపించాడు. ఎవరిని? వీరిద్దరిని. ఎవరు వాళ్ళు? కాంతిశాలి ఇంకా కళాధరుడు. వాళ్ళు ఎవరు? విద్యాధరుడు. సో ఆ గొప్పనైన పొజిషన్ నుంచి ఎప్పుడైనా బ్రాహ్మణ శాపం చాలా పవర్ఫుల్ కదా. విశ్వామిత్రుడు పెట్టిన శాపం వల్ల వాళ్ళు ఒకరేమో అశ్వంగా పుట్టాడు, ఇంకోడేమో కస్తూరి మృగంగా పుట్టాడు. ఎందుకు కస్తూరి మృగం ఇచ్చాడు ఈయనకంటే ఈయన పుష్పం యొక్క స్మెల్కి అట్రాక్ట్ అయ్యి వచ్చాడు కదా పోయడానికి. సో అలాంటి జన్మ ఇచ్చాడు ఆయన నుంచి ప్రకాశం. శాపావసాన్ని వేడుకోగా వాళ్ళిద్దరు వెళ్ళి స్వామిని అడిగారు, స్వామి మా శాపం ఎలా పోతుంది అని అడగగా ఆయన మాకు అరుణగిరి ప్రదక్షిణ విధించాడు. మీరు ఏ రోజైతే తెలుసో తెలియకో అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తారో ఆ రోజున మీ శాపం ఉపశమనం. ఈ గిరి ప్రదక్షిణ భూ ప్రదక్షిణతో సమానం సుమా. ఒక్క అరుణగిరి చుట్టూ తిరిగితే భూమి చుట్టూ తిరిగినట్టు వస్తుంది. అంతకంటే గొప్పది ఇంకా చెప్పాలంటే. పూర్వం శివుడు కుమారస్వామిని భూప్రదక్షిణ చేయమని ఆదేశించగా అతడు భూలోకానికి వచ్చి ఈ గిరిని ప్రదక్షిణ చేసి భూప్రదక్షిణ ఫలితాన్ని పొందుట చేత శివానుగ్రహాన్ని చూడగొన్నాడని దుర్వాస మహాముని మాకు వివరించాడు. మీరు కింద అరుణగిరి చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడు అవుతుంది. దీనికి ఒక కథ ఉంది. పూర్వం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని శివుడు ఆజ్ఞ ఇచ్చాడు భూప్రదక్షిణ చేయమని అంటే శక్తి పొందడం కోసం. సుబ్రహ్మణ్య స్వామి కిందికి వచ్చి భూమి చుట్టూ కాకుండా అరుణగిరి చుట్టూ ప్రదక్షిణ చేశాడు. సో అరుణగిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే భూమి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టే. ఎందుకు? అరుణగిరి తర్వాత భూమి పుట్టింది, భూమి కంటే ముందు అరుణగిరి ఉంది. సో అంత గొప్పనైన ఫలితం వస్తుంది. మేము తక్షణమే గుర్రం కస్తూరి మృగాలుగా మారి సోణాచలేశ్వరునికి ఆచరించిన ప్రదక్షిణ ఫలితంగా యథాపూర్వ ఆకృతులను పొందాము. మీరు నన్ను చంపడానికి వచ్చారు అంటున్నారు. ఎవరిని? వజ్రాంగదులతో అంటున్నారు. మీరు మమ్మల్ని వేటాడడానికి వచ్చారు. మేము తెలుసో తెలియకో అరుణగిరి చుట్టూ మీరు చంపుతారనే భయానికి ప్రదక్షిణగా తిరిగేశాం. తిరిగినందుకు మాకు పూర్వ జన్మలు వచ్చేసాయి. ఏం జన్మలు అవి? విద్యాధరుల జన్మలు. కాంతిశాలి కళాధరుడుగా మారిపోయారు. గుర్రము ఇంకోటి కస్తూరి మృగం. గుర్రంపై ఎక్కి ప్రదక్షిణ చేసిన దోషం చేత ఓ రాజా నీకు ఈ దిశ పట్టింది. గుర్రంపై ఎక్కి నువ్వు అరుణగిరి చుట్టూ ప్రదక్షిణ చేసావు కాబట్టి కింద పడిపోయావు అన్నారు. అందుకని కొన్ని చోట్ల చాలా జాగ్రత్తగా ఉంటాయి. తిరుమల పై నుంచి ఫ్లైట్స్ వెళ్ళవు. కొన్ని పవర్ఫుల్ స్పాట్స్ ఉంటాయి, టెంపుల్స్ ఉంటాయి, ప్లేసెస్ ఉంటాయి. జస్ట్ లైక్ సైన్స్ ప్రకారంగా బర్ముడా ట్రయాంగిల్ కూడా అంటారు కదా. అలా కొన్ని పవర్ఫుల్ స్పాట్స్ ఉంటాయి. వాటిపై నుంచి ఏమి వెళ్ళవు. నో ఫ్లై జోన్ ఉంటుంది. దాన్ని డ్రోన్స్ కూడా వెళ్ళకూడదు దానిపై నుంచి. స్ట్రిక్ట్లీ నో. నీవు కూడా మా వలె పాదచారిపై ప్రదక్షిణ చెయ్యి. ఇప్పుడు ఈ విద్యార్థులు చెప్తున్నాను తెలియక అరుణగిరి చుట్టూ గుర్రంపై ఎక్కి తిరిగావు ప్రదక్షిణ. అందువల్ల నీకు పాపం వచ్చింది. గుర్రం గానాధిపతి తీసుకొని వెళ్ళిపోయి నువ్వు కింద పడిపోయావు. గుర్రం లేదుగా. నువ్వు తెలిసింది కాబట్టి ఇప్పుడు మేము చెప్తున్నాను కాబట్టి అంత పవర్ఫుల్ అరుణగిరి. అందుకని నువ్వు పాదచారిణి అయి గిరి ప్రదక్షిణ చెయ్యి అని చెప్పారు విద్యాధరుడు. ఎవరికి? వజ్రాంగదుడికి. కస్తూరి అలదిన కలువ పూలతో కస్తూరి ప్రియుడైన అరుణాచలేశ్వరుని పూజించు. కస్తూరి పూలతో అరుణాచలేశ్వరుని పూజ చెయ్యి అని చెప్పారు. నీ సంపదను వెచ్చించి ఈశ్వరునికి ఆలయానికి ప్రాకారం గోపురమును నిర్మించి మిగిలిన మండపాదులు ఉద్ధరింపచేయి. నీకు అచిరకాలంలోనే ఫలసిద్ధి లభిస్తుంది అని కాంతిశాలి కళాధరుడు తన విజృంభాలతో నిర్గమించాడు. ఇది వజ్రాంగదుడు నిర్మించాడు. అరుణాచలం యొక్క టెంపుల్ని నిర్మించింది ఎవరు? అదృష్టం వజ్రాంగదుడికి దక్కింది. ఇప్పుడు చూడండి ఆ విద్యాధరులు ఆయన చెప్పారు వజ్రాంగదుడికి, నువ్వు చేసిన పాపానికి నిష్కృతి ఏంటంటే అరుణగిరి చుట్టూ ప్రదక్షిణ చేయి పాదాలతో. అలానే గోపురం నిర్మించు. వెనక జరగడమ్మా, వెనక జరగండి. గోపురం నిర్మించు. అలానే నీ సంపదనంతా వడ్డీ అంటే పెట్టి ఈశ్వరునికి ఆలయ ప్రాకారం కట్టించు. గోపురాలు నిర్మించి
మిగిలిన మండపాలన్నింటినీ ఉద్ధరింప చెయ్యి అన్నారు. అంటే కట్టమని చెప్పాడు. నీకు ఇదంతా చేసినందుకు తొందరలోనే శివుడు అనుగ్రహం లభించి స్వామిలో నువ్వు కలిసిపోతావు, శివుడిలో కలిసిపోతావు. విద్యాధరులు చెప్పినట్లు చేయుటకు నిశ్చయించి వజ్రాంగదుడు తన రాజ్యాన్ని నిజపుత్రుడైన రత్నాంగదుని నిక్షేపించి తన రాజ్యాన్ని అంతా కొడుకు ఇచ్చాడు. కొడుకు పేరు రత్నాంగదుడు, వజ్రాంగదుడి కొడుకు పేరు రత్నాంగదుడు. తర్వాత పాదచారి సోణాచల ప్రదక్షిణం ఆచరించాడు. తన ఆశయాన్ని సిద్ధింప చేసుకున్నాడు. మొత్తాన్ని తను అనుకున్నట్టుగా తను చేశాడు. ఏం చేయాలనుకున్నా చేశాడు. అతడు అలా ప్రదక్షిణం చేస్తుండగా సోణాచల దేవుని చరిత్ర చిహ్నములను దర్శించి భక్తి పారవస్యంతో ఓలలాడాడు. అదే నేను అన్నది, గిరి ప్రదక్షిణం నిన్న కూడా చెప్పుకున్నాము. గిరి ప్రదక్షిణం ఏదో డ్యూటీ లాగా చేయకూడదు. అసలు అరుణాచల గిరి ప్రదక్షిణం ఒక్కసారి చాలా భక్తిగా చేయడానికంటే ప్రయత్నం చేయాలి. ఏదో ఒకసారి వెళ్ళొచ్చేమని చెప్పట్లేదు నేను. ఒక్కసారి వెళ్ళినా కూడా అలాంటి టీం దొరకాలి. ఎవరు దొరకపోతే ఒక్కళ్ళన్నా జాగ్రత్తగా, ఆడపిల్లలు ఒక్కళ్ళు పోకండి, తోడు తీసుకెళ్ళండి. అట్లీస్ట్ ఆ చేసేటప్పుడు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల మనం అనుకున్నాం కదా, అలా నామం చెప్పుకుంటూ స్వామి వారిని కృతయుగంలో ఏ రూపంగా ఉన్నారు, త్రేతాయుగంలో ఎలా ఉన్నారు, ద్వాపర యుగంలో ఎలా ఉన్నారు, అలానే కలియుగంలో ఎలా ఉన్నారు, ఈ 4 రూపాలు లేక గొప్ప పెద్దనైన స్ఫటిక రూపంగా ఊహించుకోవచ్చు. లేదంటే ఉన్న అరుణగిరిని శివస్వరూపంగా ఊహించుకునైనా మనం ప్రదక్షిణ చేయాలి, భజన పూర్వకంగా చేయాలి. లేదు పాటలు వచ్చిన వాడు శివుడి పాటలు పాడుకుంటూ చేయొచ్చు. అలాంటి టీంని తీసుకొని వెళ్ళాలి. కానీ అక్కడ పోయాక మీకు బీపీ ఎంత ఉందండి, షుగర్ ఎంత ఉందండి, అరుణాచలం వాకింగ్ చేస్తే షుగర్ తగ్గిందంట, బీపీ తగ్గిందంట, వీటి కోసం వాడద్దు. బీపీలు షుగర్లు ఉన్నా లేకపోయినా ఏదో రోజు అయితే పోతాం. కానీ మనం పోయేటప్పుడు స్వామిలో కలిసిపోవాలని కదా ఉద్దేశం. శరీరం మొదలు పోయింది, నేను స్వామిలో వెళ్ళిపోవాలి, అది ఉద్దేశం. దాన్ని సాధన అంటారు. అందుకనే సాధన ఎవరికి వాళ్ళు వేరు, అందరు సమానం కాదు. మీకు సమానమైన బుద్ధి లేదంటే మీకు తగ్గవాడు జోడి ఉంటే అలాంటి వాళ్ళని మాత్రమే గుళ్ళకు పట్టుకెళ్ళాలి. గుళ్ళకి వాళ్ళు ఏదో డ్యూటీకి వెళ్ళినట్టు వెళ్తున్నారు, అలా వెళ్ళకూడదు. గొప్ప గొప్ప పూజలు హోమాలని చేస్తున్నారు, కానీ ఎలా చేస్తున్నారు, డ్యూటీ మైండెడ్తో చేస్తున్నారు. నిజంగా హోమం చేశాక హోమంలోంచి లేవబుద్ధి కావద్దు, వ్రతం చేస్తే వ్రతం నుంచి లేవబుద్ధి కావద్దు, అభిషేకం చేస్తే అభిషేకం నుంచి లేవడానికి మనసు ఒప్పకూడదు. అయ్యో స్వామి వదిలేసి వెళ్ళిపోవాలా, 9 రోజులు నవరాత్రులు చేస్తారు, 10వ రోజు అమ్మవారినో అయ్యవారినో నిమజ్జనం చేయాలంటే మనసు ఒప్పకూడదు. అయ్యో అమ్మ నేను వదిలేసి ఎలా ఉండాలని బాధ వచ్చేయాలి. మన ఎగురుగుడు గంతులు వేసుకుంటూ తీసుకెళ్ళి పడేసి వస్తున్నాం. బాధ ఏది బాధ? సరే మనం నిమజ్జనం చేయాలి, అమ్మవారిని ఏడుపోతుందో తీసుకెళ్తుంది కాబట్టి జోష్లో తీసుకెళ్తాం. కానీ లోపల అంతర్గతంగా ఏముండాలి, మనకి ఆంతరికంగా ఏముండాలి? అయ్యో అమ్మ మళ్ళీ 1 ఇయర్ వెయిట్ చేయాలా నీకోసం, స్వామి వినాయక మళ్ళీ 1 ఇయరా, 1 ఇయర్ తర్వాత వస్తావు నువ్వు, ఎంత బాగా గడిచావు 9-10 రోజులు నువ్వు ఉంటే అని అనిపించాలి. సరే అలా ఈయన కూడా ఎవరు, వజ్రాంగదుడు తన యొక్క భక్తి చేత శివుడి భక్తిలో అలా ఓలలాడేటట్టు అలా అలా భక్తిలో ఊగిపోతున్నాడు అని అర్థం. గిరి రూపంలో సాక్షాత్ హరిపూజితుడైన హరుడే నయనానందకారకుడు అయ్యాడు. విష్ణుమూర్తి పూజింపబడిన శివుడు చూడడానికి ఎంత బాగున్నాడో అని చెప్తున్నారు. శంకరుడు పూర్వం కిరాత రూపంలో ఆవిర్భవించి బ్రహ్మదేవునిచే బీత చేతస్క అయిన తిలోత్తమను సంరక్షించిన విధం తెలుసుకున్నాడు. తిలోత్తమని బ్రహ్మ సృష్టి చేశాడు, ఆవిడ పైన మోహపడ్డాడని అనుకున్నాం కదా. అప్పుడు బాణం తీసి కొట్టాలని చూస్తే బ్రహ్మదేవుడు కాళ్ళ మీద పడ్డాడు, బ్రహ్మతీర్థంలో స్నానం చేసి ప్రదక్షిణ చేసి అప్పుడు చెప్పుకున్నాం కదా అంతకుముందు. అలా తిలోత్తమ ఆవిడ పేరు. అక్కడ అసంఖ్యాకములైన అమరతీర్థాలు వర్ధిల్లుతుంటాయి. అరుణగిరి చుట్టూ అసంఖ్యాకమైన కౌంట్లెస్ తీర్థాలు ఉన్నాయంట. అది మనం వెతికి వెతికి అవును తిరుపతిలో కూడా వెతికి మనం తీర్థాల్లో చేయాలి. దానిలో జాగ్రత్త, పెద్దవాళ్ళు ఎక్స్పర్ట్స్ పట్టుకొని పోవాలి. ఎందుకంటే కొన్ని రూట్స్ ఎలా ఉంటాయంటే వాటికి ఎంట్రీ పాయింట్స్ ఉంటాయంటే ఎగ్జిట్స్ ఉండవంట. అంటే అలా వెళ్ళిపోతే మళ్ళీ బయటికి రాలేరు, అట్లా వెళ్ళిపోతారు. ఇక కొంతమంది సాధకులు ఏం చెప్తారంటే అరుణగిరి నుంచి వేరే యూనివర్సిటీకి వేరే స్పేస్లోకి ఇంకెక్కడెక్కడికో ఎంట్రీస్ ఉన్నాయంటే కానీ ఎగ్జిట్స్ రావు. ఇక అడిపోతే అడిపోయినట్టే. ఇక ఇప్పుడు మనకి కుంభమేళాకి ఇంతమంది సిద్ధులు, నాగ సాధువులు, అఘోరాలు ఎక్కడి నుంచి వచ్చారు, భూమి మీద ఇంతమంది ఉన్నారో మనకే డౌట్ వస్తుంది. వాళ్ళకి తెలుసు, సాధన చేసిన వాళ్ళు కదా, ఎర్త్ మించి వేరే లోకాలకి వాళ్ళకి ఎంట్రీ పాయింట్స్ ఎగ్జిట్ పాయింట్స్ తెలుసు వాళ్ళకి. సో వాళ్ళు వచ్చి వెళ్ళగలరు. మనం వాళ్ళ పట్టుకొని పోతే మనం వెళ్తాం కానీ రాము. ఇంకోటి కొత్తగా ఏంటంటే ఈ మీడియా వల్ల కొంచెం ఏమవుతుందంటే అఘోరాలు 20th సెక్టార్లో ఉన్నారు, 28 సెక్టార్లో ఉన్నారు కుంభమేళాలో అని చెప్తున్నారు. ఆ అడ్వర్టైజ్మెంట్కి ఏమవుతుందంటే అందరూ తెలియకపోయి వాళ్ళని చూస్తున్నారు, కలవడం, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, వాళ్ళకి ఏమైనా గిఫ్ట్లు కొనేవి ఇలా చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి,
సాధువు, అఘోర వీళ్ళందరూ ఏంటంటే అన్నీ వదిలేసిన వాళ్ళు. నాగ సాధువులు కానీ అఘోరాలు కానీ అవధూత సాంప్రదాయం వాళ్ళు అన్నీ వదిలేసిన వాళ్ళు. వాళ్ళకి ఏం కావాలా? దేవుడు ఒక్కటే కావాలి, దైవం ఒక్కటే కావాలి. మన లౌకికంగా దొరికే వస్తువులన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి అంటించి వాళ్ళ యొక్క జపం తపస్సు పాడు చేయకూడదు. రెండవది ప్రమాదకరం కూడా, ఇద్దరికి ప్రమాదకరమే. వాళ్ళ సాధన పడిపోవచ్చు, లేదంటే మనకి ఇబ్బంది కూడా రావచ్చు. ఎలా ఉంటారంటే ఇప్పుడు ఆడవాళ్ళు, వాళ్ళకి ఏం సంబంధం అన్న అఘోర నాగ సాధువుల దగ్గర పోవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఏదో విచిత్రమైన వస్త్రధారణ ఉంటారు, అసలు ఒంటి మీద బట్ట ఉండకపోవచ్చు, లేదంటే చిన్న గోచి ఉండొచ్చు. వాళ్ళు అఘోరాలు నాగ సాధువులు. నీకు ఏం పని అసలు? కొంతమంది అడుగుతుంటారు, వెళ్ళి చూడొచ్చా? ఏం చేయాలి చూసి? నీకు ఎదురుగా శివుడే ఉంటే శివుడు లేచిన అఘోరాలను చూడడానికి ఏం చేస్తున్నాం? మనకి చెప్పింది ఏంటి? అక్కడ కుంభమేళలో నది స్నానం చేసి రమ్మన్నారా, అక్కడ అఘోరాలు చూసి రమ్మన్నారా? దీనివల్ల ఏమవుతుంది? సాధనలోంచి వాళ్ళు పడిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సాధనలో ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఉంటారు. గొప్ప సాధకుడు ఇవన్నీ చూసి వెళ్ళిపోతుంటాడు దూరం. అప్పుడప్పుడే సాధనకి బాగా డెవలప్ అవుతున్న స్వాములు ఎవరన్నా మేబీ ఆడవాళ్ళు వచ్చి చూసి డైవర్ట్ అయిపోయి పడిపోయే ఛాన్స్ కూడా. ఇవి చెప్పలేము సాధన మార్గం. అందుకే ఏం గొప్పవాళ్ళు ఏం చెప్తారంటే ఆడవాళ్ళనే కాదు మగవాళ్ళమైనా, లేదంటే మన వాళ్ళు ఏమైనా వస్తువులు అలవాటు చేసినా చాలామంది చెప్తూ ఉన్నారు. అది విన్నారు కాబట్టి ఎందుకు చెప్పాలనిపించింది. సో అవధూతల దగ్గరికి, నాగసాధుల దగ్గరికి, అఘోరాల దగ్గరికి పోయి వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ చేయడాలు అనేవి చేయకండి. చాలా ప్రమాదకరం, ఇద్దరికి కూడా ఇబ్బందికరం. వాళ్ళకి ఇబ్బంది, ప్రమాదకరం అని చెప్పే కంటే కూడా ఇబ్బందికరం. ఎందుకంటే ఎవరిని మనం డిస్టర్బ్ చేయకూడదు. మనం వెళ్ళిన పని చేసుకొని తిరిగి వచ్చేయాలి. అక్కడ అసంఖ్యాకములైన అమర తీర్థాలు వర్ధిల్లుతుంటాయి. ఆయా తీర్థముల చెంత వారి వారి శక్తులను అనుసరించి భక్తులు ఆచరించు తపస్సుల వలన, దానముల చేతను, పూజల వలన ముక్తి పొందుట నిత్యకృత్యమై సత్యసనాథం అవుతుంది. అరుణగిరి దగ్గర గొప్ప గొప్ప భక్తులు చేరి అరుణాచల స్వామిని పూజ చేసుకొని, అర్చన చేసుకొని, తపస్సు చేసుకొని శివుడిలో లీనం అవ్వడం నిత్యకృత్యం అయిపోయింది అంటారు. అంటే చాలా ఈజీగా డైలీ యాక్టివిటీ లాగా అయిపోతుంది. అలాంటి లిస్టులో మనం లేదేంటా అని బాధపడాలి. అలాంటి లిస్టులో పిల్లలు డిస్టర్బ్ అవుతుందని చెప్పారా? మాట్లాడాలని బయటికి చూసేయండి. ముక్తి పొందుట నిత్యకృత్యమైంది. నిత్యకృత్యం అంటే చాలా డైలీ యాక్టివిటీస్. పొద్దులేసి మనం బ్రష్ చేసుకున్నాం, స్నానం చేసుకున్నాం, ఎట్లా వస్తున్నాం, ఎలా మనం జనరల్ యాక్టివిటీస్. వాళ్ళకి గొప్పనైన శివుడిలో లీనమైపోయే అనేది నిత్యకృత్యం అయిపోయిందంటే డైలీ యాక్టివిటీగా మారిపోయింది. దాన్ని బట్టి ఆలోచించుకోవాలి మనం ఎలా ఉన్నాం, మనం వాళ్ళు ఎలాంటి సాధనలు చేస్తున్నాం. అఘోరాలనే కాదు, ఏ గురువు దగ్గర పోయి వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు, ఎవరిని చేయొద్దు. వాళ్ళ పర్మిషన్ ఉండి వాళ్ళు రమ్మంటే వెళ్ళాలి, అంతే కదా అని చెప్పి ఫోటో ఉంది కదా, కెమెరా ఉంది కదా అని అక్కడ పోయి వాళ్ళతో సెల్ఫీలు దిగడాలు, వాళ్ళ దగ్గర పోయి మాట్లాడాలు చూసారా? మీరు జనరల్గా అన్ని ఛానల్స్లో అదే అప్డేట్ అవుతుంది. ఎందుకు పోవాలి వాళ్ళ దగ్గరికి? ఎందుకు పోవాలా? కొంతమంది గొప్ప బాబాలు ఉంటారు, వాళ్ళు రమ్మనొచ్చు, వెళ్ళాం ఆశీర్వాదం చేసుకున్నాం వచ్చేసాం, అంతేగాని మనకున్నామని వాళ్ళు అంటించి రావద్దు. గొప్పవాళ్ళు వాళ్ళ సాధనని డిస్టర్బ్ చేయకూడదు. అది సరే. ముక్తి పొందుట నిత్యకృతం అయిపోయింది. అక్కడ నివసించే వారు దూరదేశం నుండి అక్కడికి వచ్చి ఆలయ ప్రాకారమునకు, గోపురమునకు, పరివార దేవతలకు, ప్రధాన లింగమునకు యథాశక్తి కైంకర్యమును కావించేవారు. వచ్చేవాళ్ళు దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. మనకు తెలిసి దూరం అంటే ఏమనుకుంటాం? మా అంటే అమెరికా, లేదంటే జపాన్, లేదంటే ఇంకేదో ఆస్ట్రేలియా. మన దూర ప్రాంతాలంటే ఇవే తెలుసు. దూర ప్రాంతాలంటే ఇది కాదు అర్థం. అరుణాచల స్వామిని సేవ చేసుకోవడం కోసం వేరే లోకాల నుంచి వస్తారు. వేరే లోకాల నుంచి వస్తారు గొప్ప గొప్ప వాళ్ళు, విద్యార్థులు, పురుషులు, కిన్నెరులు, లేదంటే దేవతలు. సాక్షాత్ విష్ణుమూర్తి వచ్చి పూజ చేస్తున్నారని చెప్తున్నారు కదా విష్ణులోకం నుంచి. అలా అమ్మవారు రావచ్చు, వాళ్ళ బిడ్డలు రావచ్చు, ఇలా ఉండొచ్చు. సో సాధన అక్కడికి వచ్చి చేసుకున్న వాళ్ళు ఎంతోమంది. మా స్వామి భూమి పైన అరుణగిరిగా వెలిశారు అని చూసుకోవడానికి రోజు వచ్చిపోతున్నారు, లేదా అక్కడే ఉంటున్నారు. మనం అంత సాధన చేయలేదు కాబట్టి మనకు కనబడరు. గొప్ప సాధకులకు వాళ్ళు దర్శనం ఇస్తారు. సంసార సాగరం తరించి శివ సాహిత్య భాజనులు అవుతారు. అందుకనే అక్కడ పోయి అలాంటి యొక్క మనం అర్చన కానీ అరుణగిరి సేవ చేస్తే మనకు కూడా శివలోకం ప్రాప్తిస్తుంది. శంకరాచార్యుని ఇది చెప్తూ ఒక చిన్న మాట చెప్పుకున్నాం. సోనాద్రి కంటే క్షేత్రం లేదు. సోనాద్రి లాంటి అరుణాచలం లాంటి క్షేత్రం ఇంకోటి లేదు. పంచాక్షరి కంటే మంత్రం లేదు. పంచాక్షరి మంత్రం గొప్పదైన మంత్రం. నారాయణుని కంటే శైవుడు లేడు. శివభక్తులు 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 అంటారు. గొప్ప శివభక్తుడు ఎవరంటే విష్ణుమూర్తి అంటారు. దీన్ని బట్టి వైష్ణవ సంప్రదాయంలో ఉన్నవాడు అర్థం చేసుకోవాలి. శివుడి యొక్క గొప్ప భక్తుడు వాళ్ళ స్వామి విష్ణుమూర్తే. అలా
విష్ణు శైవ భక్తులు కూడా అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే వాళ్ళ యొక్క స్వామి మనసులో ఎప్పుడు నారాయణమూర్తి రామ శబ్దంతో ఉంటారు. శ్రీరామ శ్రీరామ అని శివుడు ధ్యానం చేస్తాడు. దీనివల్ల అభేదం, హరిహర ఇద్దరికి భేదం లేదు, ఇద్దరు ఒకటే. విభూతి కంటే సకల ఔషధము లేదు. విభూతి చూడండి సకల ఔషధం అంట. ఇవాళ దొరికే సున్నం డబ్బాలు కాదు నాన్న. విభూతి అంటే ఆవు పిడకలు, ఆవు ఉన్నాయి పంచకము, అవన్నీ వాడి మంత్రాలతో చేస్తారు. రుద్ర మంత్రాలు అవన్నీ చెప్పు లేదు విష్ణు మంత్రాలు చెప్పి చేస్తారు. అలా తయారైన విభూతి, హోమగుండంలో తీసిన విభూతి మనకు మెడిసిన్. అన్ని రకాల రోగాలు మెడిసిన్ అదే. అప్పట్లో వాళ్ళు ఎలా చేశారు విభూతి రాసుకొని? మనకి ఇన్ని మెడిసిన్స్ వచ్చినా కూడా రోగాలు అన్నీ వస్తున్నాయి. ఇన్ని మెడిసిన్స్ వచ్చినా కూడా రోగాలు వస్తున్నాయి, మళ్ళీ ఇబ్బంది పడుతూనే ఉన్నాం. కానీ అప్పుడు వాళ్ళకి అన్ని మెడిసిన్స్ లేవు, ఎలా వెతికేశారు? ఇంకా అప్పటి వాళ్ళే ఎక్కువ ఆయుష్ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఇన్ని మెడిసిన్స్ వేసుకొని తొందరగా చచ్చిపోతున్నారు, 50-60కి. అవునా కాదా? అలా సరే అలా చెప్పుకుంటూ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఇవాళ చెప్పుకుందాం. సర్వం శ్రీ ఉమామేశ్వర పాదారవిందాత్మస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి.